మహిళల అభివృద్ధి లక్ష్యమన్నారు కేశినేని ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్. హైదరాబాద్లో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలపైన మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా ఎన్హెచ్జి మహిళలకు 61 మందికి ఎన్ఐఆర్టీలో ఉపాధి అవకాశాలపైన శిక్షణ ఇచ్చామన్నారు ఫౌండేషన్ డైరెక్టర్ కేశినేని వెంకట్. శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్స్ అందించారు. మహిళల ఆర్థిక స్వావలంబన సాధికారత కోసం కేశినేని ఫౌండేషన్ అండగా ఉంటుందని కేశినేని వెంకట్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ విజయవంతం చేసిన మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఎవరైనా భయపడుతుంటే మీరందరూ ధైర్యం నింపి లేదు అన్నీ బాగుంటాయని చెప్పాలి. అండ్ ఇక్కడ పెట్టిన ఫెసిలిటీస్ అన్నిటికీ ఎన్ఐఆర్డిఎల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. అందరి గురించి ఏంటంటే ద ఫెసిలిటీస్ దట్ యూ గివెన్, ద ఫుడ్, ద హాస్పిటాలిటీ, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ ఫౌండేషన్. అండ్ మీరందరూ ఇప్పటి నుంచి ఇండస్ట్రీస్ పెట్టి అందరూ కలిసిగా ఇండస్ట్రీస్ పెట్టి హోమ్ మేడ్ పేపర్స్ని ఇంకా హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ని అదేవిధంగా ఇంకా చాలా బ్యాచెస్ ఉన్నాయి, అన్నీ నేర్చుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఫస్ట్ ఎట్లా అంటే అండ్ ఆంటర్‌ప్రెన్యూర్ ఫర్ హౌస్ అన్నారు. మనం ఎన్టీఆర్ జిల్లా నుంచి మోడల్ పార్లమెంట్గా చూపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదో ఒకటి చేయాలి అనుకుంటానే ఉన్నాను. ఆ అవకాశం నాకు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు మా మేడం ఒకసారి చెప్పిన తర్వాత మా వాళ్ళు అందరూ కూడా రావు అన్నారు. ఇంట్లో గొడవ పడి వచ్చాను. నేను వెళ్తాను, నేను నేర్చుకుంటాను, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని. ఫస్ట్ సార్ ఆఫీస్కి వెళ్ళా. సార్ కాదు, అన్నయ్య. నాకు అన్నయ్య కేసులని చిన్ని అన్నయ్య. నాకు ఆ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోజు నన్ను పలకరించారు. సార్ అన్నారు, వర్మ సార్. ఆ ఉన్న రోజు కూడా ఆ రోజు చాలా చక్కగా పలికించి, అమ్మ మీరు వెళ్ళండి, మంచిగా నేను ఇంత ఖర్చు పెడుతున్నా. నేను ఖర్చు పెట్టడం కాదు, డబ్బు సమస్య కాదు నాకు. మీరు వెళ్ళి నేర్చుకొని వచ్చిన తర్వాత అప్పుడు మీరు చూపించాలి మీరేంటో అని. రాజకీయాలు ఇవాళ రోజుల్లో వ్యాపారం అయిపోయింది. వచ్చామా, కోట్లు ఖర్చు పెట్టామా, లేదా ఆ కోట్లు మళ్ళీ మనం రికవరీ చేసుకున్నాం. అలా కాకుండా ఇట్లాంటి థాట్ తోటి గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ చదువుకుని ఉండకపోవచ్చు, కానీ ఇవాళ మనంతటా మనం బతకగలం. గంట సేపట్లో ఈ ప్రోడక్ట్స్ మొత్తం మనం చేయగలిగాం అంటే ఈజీగా ఒక 5,000 రూపాయలు గంటలో మనం సంపాదించాం అంటే మనం బతకగలం. మనం చనిపోవాల్సిన అవసరం లేదు, ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప ఆత్మస్థైర్యాన్ని అందించినటువంటి కేశినేని ఫౌండేషన్కి కానీ చిన్ని గారికి కానీ సాదాభివందనం తెలియజేస్తామనండి. సార్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ ఎన్ఐఆర్డి దగ్గర ఉన్నాను. మేము వచ్చేసి కేశినేని చిన్ని గారి ఫౌండేషన్ ద్వారా వచ్చాము. మేము ఇక్కడికి వచ్చి పేపర్ మేకింగ్ నేర్చుకున్నాము. ఎగ్జాంపుల్ చూస్తే ఫోటో ఫ్రేమ్ ఉంది. ఇది ఎట్లా క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ ఇట్లా వస్తుంది. దీన్ని తీసుకొని కటింగ్ మిషన్ ద్వారా మనకు కావాల్సిన సైజులో తీసుకొని తర్వాత ఫోటో ఫ్రేమ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది మాకు. సార్, మాకు వచ్చేసి 5 days పీరియడ్ ఇచ్చారు సార్. ఇది 5th డే, లాస్ట్ డే. 4 daysలో వచ్చేసి పేపర్తోనే చేసాము. గిఫ్ట్ బాక్స్ నేర్చుకున్నాము ఒకటి, అండ్ ప్యాకింగ్ బ్యాగ్స్ నేర్చుకున్నాము, ఫోటో ఫ్రేమ్ నేర్చుకున్నాం. ఎస్ సార్, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. బిజినెస్ ద్వారా చేసుకుంటాం సార్. మీకు ఎన్ఐఆర్టీకి వెళ్తున్నారు, పంపిస్తున్నారు శివనాథ్ గారు అని మీకు ఎలా తెలిసింది? మా గ్రూప్ సభ్యులు చెప్పారు సార్. మాకు ఉంటారు కదా హెడ్ అనేవాళ్ళు, వాళ్ళ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎంపీ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు? చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మాకు. ఇంకా భవిష్యత్తు తరాలకి ఇంకా చాలా హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం.